విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు 4వ రోజు అత్యంత వైభవంగా జరిగాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తళుక్కుమంది. వసంత నవరాత్రి ఉత్సవాల్లో 4వ రోజులో భాగంగా అమ్మవారికి మందార పుష్పాలు, ఎర్ర కలువలు, చామంతి పుష్పాలతో పుష్పార్చనను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజు మందార పుష్పాలు, ఎర్ర కలువలు, చామంతి పుష్పాలతో దుర్గమ్మకు లక్ష పుష్పార్చనను నిర్వహించారు. వివిధ వర్ణాల పుష్పాలతో అమ్మవారి దివ్యమంగళ స్వరూపం మరింత శోభాయమానంగా దర్శనమిచ్చింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈవో సీనా నాయక్ పాల్గొని అమ్మవారికి పూలు సమర్పించి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతటా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నాదాలతో భక్తి వాతావరణం నెలకొంది. పుష్పాలంకరణ వేడుకల సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భారీగా తరలివచ్చిన భక్తులు పుష్పాలతో అలరారుతున్న దుర్గమ్మను దర్శించుకుని పునీతులయ్యారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. ఈ పుష్పార్చనలో పాల్గొనడం ద్వారా మనశ్శాంతి, ఐశ్వర్యం, అమ్మవారి అనుగ్రహం లభిస్తున్నాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా చామంతి, గులాబీ వంటి పవిత్ర పుష్పాలతో చేసే అలంకరణ అమ్మవారికి ప్రీతిపాత్రమైందిగా భావిస్తున్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆయిల్ సంపద కోసం యుద్ధాలు చేస్తున్నాడని, దాని ప్రభావంతో భారత ప్రజలు నష్టపోతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న హైదరాబాద్లో నో వార్ నిరసన చేపడతామని తెలిపారు. తిరుమల వ్యవహారంపై విమర్శలు చేస్తూ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు ఆలస్యమైందన్నారు. అలాగే గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలను ఖండించారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ వివాదంపై స్పందిస్తూ కుటుంబ వ్యవహారాలను రాజకీయాల్లోకి తేవడం సరైంది కాదన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆయిల్ సంపద కోసం యుద్ధాలు చేస్తున్నాడని,
దాని ప్రభావంతో భారత ప్రజలు నష్టపోతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న హైదరాబాద్లో నో వార్ నిరసన చేపడతామని తెలిపారు. తిరుమల వ్యవహారంపై విమర్శలు చేస్తూ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు ఆలస్యమైందన్నారు. అలాగే గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలను ఖండించారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ వివాదంపై స్పందిస్తూ కుటుంబ వ్యవహారాలను రాజకీయాల్లోకి తేవడం సరైంది కాదన్నారు. ఇప్పుడు ఇరాన్ దిగ్బంధనం చేసింది. ఆ దిగ్బంధం విడుదల చేయమని చెప్పేసి దానికోసం భారతదేశానికి అటు రష్యాకి వీటికన్నిటికీ రాయితీలు ఇచ్చి మీరు ఆయిల్ కొనుక్కోండి అని చెప్తున్నాడు. అంటే మీరంతా కలిసి ఒత్తిడి చేసి ఇరాన్ని దిగ్బంధం చేయించి మమ్మల్ని కాపాడని చెప్పడానికి ఉపయోగపడతాడు. ఇవన్నీ కూడా మన ఆయిల్ వ్యాపారం కోసమే. ఇప్పుడు ఒక వెనిజులాలో వాళ్ళు వద్దన్నప్పుడు మనం ఆపేస్తే తర్వాత వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు తీసుకుంటే రోజుకు 45,000 కోట్ల రూపాయలు అదనంగా మన మీద పడింది. ఒక వెనిజులా నేను తీసుకుంటుంటే ఆయిల్ మాత్రమే. ఇప్పుడు అదే మొత్తం జరుగుతూ ఉంది. అందువల్ల ఇది యుద్ధం మొత్తం కూడా ట్రంప్ చేసేది. ట్రంప్ అక్కడ ఉన్నటువంటి అమెరికన్ కార్పొరేట్ కంపెనీస్కి సహాయం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లోనే యుద్ధం మొత్తం జరుగుతూ ఉంది. ఆ లాభం భారతదేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు లాభపడుతూ ఉన్నారు ఈ సంక్షోభంలో కూడా. అంటే సంక్షోభంలో కూడా శ్మశాన వాటికలో బొరుగులు ఎరుకుని తినే పద్ధతుల్లో ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇరాన్లో అణుబాంబులు తయారు చేస్తున్నారు, ఇరాక్లో అణు బాంబులు తయారు చేయడానికి కావాల్సిన ల్యాబొరేటరీ ఉంది, అట్లే ఇరాక్లో అదే విధంగా ఉన్నాయి అని డ్రగ్స్ వెనిజులాలో డ్రగ్స్ మొత్తం సరఫరా చేస్తున్నారు అని ఈ పేర్లు పెడుతున్నారు. ఇప్పుడు ఇరాక్లో సద్దాం హుసేన్ చనిపోయేంత వరకు అక్కడ న్యూక్లియర్ ఇది అన్నారు. చనిపోయినప్పుడు చూస్తే ల్యాబొరేటరీ లేవు అక్కడ. చెప్పారు, చంపేశారు. వెనిజులా నుంచి డ్రగ్స్ మొత్తం ఎంకరేజ్ అన్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు సప్లై చేసేటువంటి డ్రగ్స్ ముంద్రాకు వస్తున్నాయి. ముంద్రా పోర్టు, అద్దాని పోర్టుకి. అది అందరికీ తెలుసు. కానీ వెనిజులా దాన్ని నెట్టి దాన్ని పడేసిన తర్వాత ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇరాన్ కూడా అదే పరిస్థితి. మొత్తం నాకు స్వాధీనం చేయండి అంతా, నిద్ర అనుభవంలో ఉండడానికి వీల్లేదని చెప్పాడు. వాళ్ళు ఏమంటే మా డొమెస్టిక్ పర్పస్, మా భారతదేశంలో అణు ఉత్పత్తి ఉంది మన దగ్గర, అది మన డొమెస్టిక్ ఉపయోగపడే పద్ధతి తప్ప ఇంక దేనికి ఉపయోగపడవని చెప్పేశారు. ఈవెన్ ఇరాన్ కూడా ఐక్యరాజ్య సమితిలో రాసిచ్చారు, మేము ఆ డొమెస్టిక్ పద్ధతికి తప్ప ఇంకా దానికి వినియోగించని చెప్పి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి ఇచ్చారు. ఎప్పుడో ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో, హామీలలో ఒక ప్రధానమైనటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, అలాగే టిట్కో గృహాలు ఏవైతే కన్స్ట్రక్షన్ పూర్తయినటువంటి కొన్ని, సగమైన కొన్ని అలా ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేసి, అలాగే ఈ ఇళ్ల స్థలాల ఇళ్ళు కట్టుకోవడానికి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి మా కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని రేపు 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడుతున్నాము. ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారైన, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సెంటున్నర స్థానంలో 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తానని చెప్పేసి అని ఆ రోజున ఇచ్చినటువంటి దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ గతం నుంచి కూడా చాలా కాలంగా సెంటున్నర ఏ మూలకి సరిపోయినట్టు పరిస్థితి. చిన్న బర్రెను పెట్టుకోవాలన్నా, కోళ్ళు పెంచుకోవాలన్నా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడతారు గ్రామీణ ప్రాంత ప్రజలని చెప్పేసి అని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాము. ఆ రూపంలో కనీసం ఆ రకంగా 3 సెంట్లు 2 సెంట్లు ఇచ్చేదానికి మేము కూడా రూపం ఇవ్వాలని చెప్పేసి అని మొదటి నుంచి గట్టిగా పట్టుబడుతున్న వాళ్ళలో మేము ఒకరు. అందుకని ఖచ్చితంగా 24వ తారీఖున చేసే ధర్నా కార్యక్రమాల్లో, నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొనే విధంగా మేము ఇప్పటికే మొత్తం గ్రౌండ్ ప్రిపరేషన్స్ అన్ని పూర్తవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒడ్డెర సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర మంత్రులు పార్థసారథి, సవిత తెలిపారు. ఒడ్డెర ఓబన్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నూజివీడు పట్టణంలోని ఆర్ఆర్పేటలో ఏర్పాటు చేసిన ఒడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మరియు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ఎస్ సవిత వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులకు ఘన స్వాగతం పలికారు. నూజివీడి నియోజకవర్గంలో ఒడ్డెర సంఘం నాయకులు, ఒడ్డెర కులస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు నూజివీడు పట్టణంలో రాజీవ్ సర్కిల్ నుంచి చిన్నగాంధీ బొమ్మ సెంటర్ మీదుగా ఆర్ఆర్పేట వరకు భారీ ర్యాలీతో మంత్రులకు స్వాగతం పలికి ర్యాలీ అనంతరం
వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. వడ్డే ఓబన్న చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఆయన జీవితం ఇప్పుడున్న యువతకు ఆదర్శమని మంత్రులు తెలిపారు. మన రాష్ట్ర మంత్రి వర్యులు, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన పులుసు పార్థసారథి గారు, అలాగే రాయలసీమ ముద్దు బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎవరి పేరు చెప్తే రాయలసీమ గజగజలాడద్దు ముద్దు బిడ్డ మన మన తెలుగింటి ఆడపడుచు, మన బీసీల ఆడపడుచు, మన అమ్మ మంత్రి వర్యులు సౌకమ్మ గారు, మన బీసీల ముద్దు బిడ్డ పొడుగు పలిహీన ఇలాంటి గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఘనంగా ఉత్సాహంగా కొట్టాలంటే మేమే కొట్టాలంటే భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మరి శాలివాహన ప్రజా ప్రతినిధులతో పాటు ఓబీసీ మోర్చా నాయకులతో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చెప్పారు. కుమ్మరి వృత్తి మన సంస్కృతి, జీవన విధానానికి ప్రతీకగా నిలిచిందన్నారు. ఆ సంప్రదాయం నుంచి వెలుగొందిన మహాకవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ మొల్ల రామాయణం ద్వారా తెలుగు సాహిత్యానికి విశేష సేవలు చేశారని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి ఆతుకూరి మొల్ల సాంస్కృతిక వైభవం కార్యక్రమం నగరంలోని వెన్యూ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. మొల్లమాంబ జయంతి, శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా నిర్వహించారు. టెర్రకోట, కుమ్మరి ఉత్పత్తుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహాకవయిత్రి ఆతుకూరి మొల్లమాంబను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. శాలివాహన్ అంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళకి ఏదైతే మన యొక్క పంచాంగం ఉందో శాలివాహన శకంతో ప్రారంభమవుతుంది. ఆ విధంగా మన యొక్క గణనం అంతా కూడా శాలివాహన్ యొక్క ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్రలో ప్రారంభమవుతుంది. ఆ విధంగా శాలివాహనుడు ఒక కుమ్మరి కులానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన ఆ జాతికి చేసిన మేలు ఏదైతే ఉందో, నేటి కుమ్మరి కులం ఏదైతే ఉందో, జాతి ఏదైతే ఉందో ఆ జాతి యొక్క ఉనికి బట్టి, ఆ యొక్క ఉనికి ద్వారా మన సంస్కృతి వికసించిందనే విషయాన్ని ప్రజలందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. కుమ్మరి వాళ్ళు అంటే కేవలం ఏదో మట్టి పాత్రలు తయారు చేసే వ్యక్తులుగా మనం భావించకూడదు. ఆ యొక్క వృత్తి ద్వారా మన యొక్క ప్రవృత్తి ఏ విధంగా మారింది, అందరిలో కూడా నాగరికత ఏ విధంగా వికసించింది, ఆ విధంగా మట్టి పాత్రల్లో అన్నం వండి ఆ అన్నాన్ని తినడం ద్వారా మేధస్సు పెరిగింది. ఆ మేధస్సు పెరగడం కారణంగా అనేక రకాల పనులు చేయటం, అనేక వృత్తులు రావటం, ఆ విధంగా ప్రథమ వృత్తి ఏదైనా ఉంది అంటే ఆ విధంగా కుమ్మరి వృత్తి. ఆ విధంగా ఆ వృత్తి నుంచే మొత్తం అన్ని జాతులు కూడా తయారయ్యాయి. కనుక ఆది జాతి అయిన ఈ యొక్క కుమ్మరి వృత్తి ఏదైతుందో దాన్ని చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజంలో గౌరవం,
ఆ విధంగా వాళ్ళకి సంబంధించిన ఉనికి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కనుక మట్టి యొక్క ప్రాధాన్యత మన యొక్క సంస్కృతిలో చాలా ప్రధానమైంది. కనుక మట్టినే ఆధారం చేసుకొని చేస్తున్న ఈ యొక్క వృత్తికి సంబంధించిన వ్యక్తుల యొక్క గౌరవం, వాళ్ళకి సంబంధించి అనేక రకాల జీవాలు మరుగున పడటం, వాళ్ళు కూడా నేటికి కూడా వివక్షకు గురవటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కనుక ఒకవేళ నిజంగానే కుమ్మరి జాతి అనేది లేకపోతే, ఈ వృత్తి కానీ లేకపోతే అసలు మనం కూడా మిగతా జంతువులాగే బ్రతికుండే వాళ్ళమేమో. కనుక మనందరం కూడా మానవుడిగా తయారీ మేధస్సు తీసుకొని వాళ్ళ బట్టలు వేసుకుంటూ ఒక భాష మాట్లాడగలుగుతున్నామంటే ఆ కుమ్మరి జాతి కారణంగా అనే విషయం మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడికి మనం అంతర్జానం అయిపోతున్నాం. కనుక ఆ యొక్క మట్టి యొక్క ప్రాశస్యం కూడా మనందరం కూడా తెలుసుకోవాలి. కనుక ఆ మట్టి యొక్క ప్రాధాన్యత, అలాగే మన ఆధ్యాత్మిక విలువలు కూడా మట్టిలోనే ఉన్నాయి. కనుక ఆ మట్టి యొక్క ప్రాధాన్యత తెలిసే విధంగా ప్రజలకి, అలాగే ఈ యొక్క కుమ్మరి జాతి సంబంధించిన అనేక రకాల విశేషాలు ప్రజలకు తెలియజేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కుమ్మరి సంఘాలందరినీ పిలిచి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం. కేవలం బలహీన వర్గాలంటే వాళ్ళు చాలా శక్తిహీనులు అనే ఒక ఆలోచన ఏదైతే ఆ పదం ఉందో ఆ పదం తప్పు అని చెప్పి బలమైన వర్గాలు వాళ్ళు, కనుక బీసీ అంటే అది బలహీన వర్గాలని అనుకోవడం కూడా తప్పు. కనుక ఇంత బలమైన వ్యక్తులు, ఇంత బలమైన జాతి, ఆ జాతి కారణంగా మిగతా జాతులందరూ వికసించాయి. కనుక మా ఉనికికి ఆధారమైన వాళ్ళకి సంబంధించిన గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుమ్మరి సంఘాలు పిలిచి వాళ్ళ యొక్క వైభవాన్ని తెలియజేయటం, అలాగే ప్రభుత్వం కూడా తప్పనిసరిగా వాళ్ళని గుర్తించాలి. ఈ యొక్క జాతులు వాళ్ళ యొక్క కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించాలి, వాటిని పెంపొందించాలి. రాబో తరానికి కూడా తప్పనిసరిగా మట్టి యొక్క విలువని తెలియజేయాలనే ఒక నేపథ్యంలో కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. సాయంకాలం 4 గంటలకి ఒక బహిరంగ సభ మొత్తం కుమ్మరి సంఘాలకు సంబంధించిన నేతలతో పాటు అనేక బీసీ నేతలతో కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆ విధంగా ప్రజలందరూ తప్పనిసరిగా వచ్చి చూడండి. వాళ్ళ యొక్క కళాత్మక ఆలోచన, పద్ధతి, వాటి కారణంగానే మనం ఉన్నామనే విషయం తప్పనిసరిగా నేటి తరం తెలుసుకోవాలి. శాలివాహన చక్రవర్తి కవయిత్రి మల్ల సాంస్కృతిక వైభవం పేరుతోటి ఈరోజున ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజున శాలివాహన చక్రవర్తి జయంతి. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుమ్మరి శాలివాహన ప్రజాప్రతినిధుల నాయకులను అందరినీ కూడా పిలవడం జరిగింది. అలాగే బీసీ సంఘాల నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుంది. సాయంత్రం మహాసభ ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రాంతంలో ప్రతి పేద కుటుంబానికి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పేదల హక్కుల సాధన కోసం ఈ నెల 24న కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర సిపిఐ పిలుపులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వ్యక్తిగత అర్జీల సమర్పణ కార్యక్రమాన్ని ఈ నెల 24న కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు చర్యలుగా నగరంలో చేపల మార్కెట్ సమీపంలో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద ప్రజల నుంచి దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై తమ సమస్యలను వివరించి అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు స్వయంగా ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోటేశ్వరరావు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ప్రభుత్వం ప్రాథమిక బాధ్యతని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించడం సరైంది కాదని, పేదల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతుందని హెచ్చరించారు. నగరాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. అనంతరం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కోట్టు రమణ మాట్లాడుతూ పేదల హక్కుల కోసం సిపిఐ నిరంతరం పోరాటం చేస్తోందని, ఈ ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే అర్జీల సమర్పణ కార్యక్రమంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై గళమెత్తాలని కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వారికి సొంత ఇల్లు కళ నెరవేర్చేటటువంటి దానికోసం నగరాల్లో 2 సెంట్లు,
గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తూ నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేసేది, మేము కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో 5 లక్షల రూపాయలు 2 సెంట్లతో పాటు 5 లక్షల ఇంటి నిర్మాణానికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. కాబట్టి దాన్నే ఇక్కడ అమలు చేయమని చెప్పి సిపిఐగా కోరుతూ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు 24వ తారీఖు ఉదయం కలెక్టర్ గారికి అందరూ కూడా వ్యక్తిగతంగా తమ అర్జీలు తీసుకొని కలెక్టర్ గారికి సమర్పించేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తాం. కూటమి ప్రభుత్వం అనుసరించే విధానాలు పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదైతే ఎన్నికలలోని వాగ్దానాలు చేసి సూపర్ 6 అని చెప్పాడో, ఇల్లుని నిరుపేదలకు ఇస్తానని చెప్పి అన్నాడో, కనీసం అదంతా పక్కన పెట్టి మొన్నటి వరకు లడ్డూ చుట్టే రాజకీయాలు తిరిగిని అసెంబ్లీలో తిట్టుకోవడం తప్ప ప్రజా సమస్యల మీద పోరాడింది ఒక్కరోజు కూడా లేదు. ఈ ఇళ్లకు సమస్య వస్తే జగనన్న ఇల్లుని నేను 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తానని ఎన్నికల్లో చెప్పాడు. ఇవాళ నామమాత్రం కూడా అక్కడ వెళ్ళి సిపిఐ బృందం వెళ్ళింది. కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏమాత్రం లేని పరిస్థితిలోనే ఉంది. అక్కడ సాబాద్లో కానీ ఎరగలేరులో కానీ మొత్తం కూడా చూసి వచ్చాము. అక్కడ చూసి వస్తే అక్కడ మౌలిక సదుపాయాలు 0 అన్నమాట. ఇల్లు లేని వాళ్ళకి ఇస్తానని చెప్పి వాగ్దానాలు చేసి ఇలాంటి బూటకపు మాటలు చెప్తున్నాడు. దాని మీదే రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు 24 తారీఖున 64 డివిజన్స్లో కూడా మొత్తం కూడా ఇలాంటి క్యాంపులు, సంతకాల సేకరణ, ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున రేపు 24న సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మేము వెళ్తున్నాము. తద్వారా ఈ కార్యక్రమంలో కానీ ఇల్లును కానీ ఇవ్వకపోతే మళ్ళీ అన్ని పార్టీలను కూడా కూడగట్టుకొని ఇల్లు సమస్యలు సొంత ఇల్లు కలవ చేసేంత వరకు కూడా ఉద్యమాలు చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని చెప్పి మీ ద్వారా ప్రజానీకాన్ని తెలియపరుస్తున్నాం. సమాజంలో సేవాభావంతో ముందుకు వచ్చేవారు చాలా అరుదని, అలాంటి వారిలో దివ్యాంగ సోదరుడు అడబాల రాజు, బాలకృష్ణ మరియు వారి మిత్ర బృందం ప్రత్యేకంగా నిలుస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కేవలం 6,000 పెన్షన్తోనే సమాజానికి సేవ చేయాలనే తపనతో పనిచేస్తున్న అడబాల రాజు సేవాభావాన్ని ఆయన ప్రశంసించారు. 27వ డివిజన్ సామమూర్తి రోడ్లోని కర్మల్ భవన్ సమీపంలో ఏపీ రాఘవ లారెన్ దివ్యాంగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజు, బాలకృష్ణ వారి మిత్ర బృందం ప్రతి సంవత్సరం సొంత ఖర్చులతో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆదర్శప్రాయమన్నారు. ఈ చలివేంద్రంలో శుద్ధమైన తాగునీరు, చల్లని మజ్జిగ అందుబాటులో ఉంచి ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, కార్మికులు, ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున కూడా ప్రతి డివిజన్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఎండల సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అడబాల రాజు బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజు, ప్రధాన కార్యదర్శి సురేష్, అలాగే మహిళా నాయకురాలు రుక్మిణి, ఇన్ఛార్జి నవనీతు సాంబశివరావు, మన 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని కిషోరు, వీళ్ళ ఆధ్వర్యంలో మా దివ్యాంగ సోదరుడు అడబాల రాజు, బాలకృష్ణ వాళ్ళ మిత్రులు కలిపి తమ పెద్ద మనసు చాటుకొని ప్రజలకి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు సొంత డబ్బులతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అభినందనీయం. ఎందుకంటే తాను దివ్యాంగుడైనా, తాను ఆటో జరుపుకొని తను వచ్చే రెక్కల కష్టం మీద బతుకుతూ ఉన్నా ఈరోజు ప్రజలకు ఏదో మేలు చేయాలి, తనకొచ్చే పెన్షను 6,000 రూపాయలతో ఏదో ఒక సహాయం చేయాలని ముందుకు వచ్చినటువంటి మా సోదరుడు అడబాల రాజుని, వాళ్ళ మిత్ర బృందాన్ని అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ఒక చలివేంద్రాన్ని మంచి సెంటర్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. చలివేంద్రంలో మరి మజ్జిగ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మా డివిజన్ పార్టీ నాయకులు సోదరుడు రాజు, బాలకృష్ణ వీళ్ళందరూ ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజలకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అందరూ కూడా దీన్ని సద్వినియోగం ఉపయోగించుకోమని కోరుతా ఉన్నా. ప్రభుత్వ పరంగా ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అన్ని డివిజన్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అలాగే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్లు, వాసవి క్లబ్లు, రోటరీ క్లబ్లు వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇలాగా ఎవరైతే సొంతగా మరి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి
వాళ్ళు చేస్తారు. అంటే ఈ ఎండాకాలం ప్రజల్ని కాపాడుకోవటమే లక్ష్యంగా, ఎండల బారిన పడకుండా కాపాడుకోవటమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధం చేసాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో తప్పని పరిస్థితులు అయితే తప్పితే బయటికి రావద్దని కోరుతా ఉన్నాం. మరొకసారి మా దివ్యాంగ సోదరుడు రాజుని, బాలకృష్ణని వాళ్ళ మిత్రబృందాన్ని అభినందిస్తాం. ఆస్తి పంపకాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులకే అన్యాయం చేస్తున్నారని, ఈ విషయాన్ని స్వయంగా వారి తల్లి వైఎస్ విజయమ్మే చెబుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆస్తి పంపకాలలో మేనల్లుళ్ళు, మేనకోడళ్లకు సమన్యాయం చేయలేదని తల్లి చెబుతుంటే ఆ నేపాన్ని కూడా చంద్రబాబు నాయుడు మీద నెట్టడం దుర్మార్గమని విమర్శించారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా ఇలాగే నిందలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 4వ డివిజన్ ఏపీఐఐసి కాలనీలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన నిరుపేద కార్యకర్తలకు అండగా నిలుస్తూ వారికి స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో 2 తోపుడు బండ్లు, 2 ప్లాట్ఫామ్ రిక్షాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ, సాధారణంగా ఏ కుటుంబంలోనైనా తగాదాలు రావడం సహజమని, అయితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు వ్యవహరించే తీరు ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులకే అన్యాయం చేస్తున్నారని, ఈ విషయాన్ని స్వయంగా వారి తల్లి వైఎస్ విజయమ్మే చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఆస్తి పంపకాల్లో మేనల్లుళ్ళు, మేనకోళ్లకు సమన్యాయం జరగలేదని తల్లి చెబుతుంటే ఆ నేపాన్ని కూడా చంద్రబాబు నాయుడు మీద నెట్టడం దుర్మార్గమని విమర్శించారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కూడా ఇదే నిందను వేశారని, ఇప్పుడు కుటుంబం ఆస్తి తగాదాలను చంద్రబాబు, లోకేష్ల మీదకు తోయడం వైసీపీ నేతల అసందర్భ ఆలోచనలకు నిదర్శనమని ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట్ర పురోగతి కోసమే శ్రమిస్తున్నారని గద్దె రామ్మోహన్ కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను విస్మరించి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ తగాదాలు అనేవి అన్ని కుటుంబాల్లో చిన్నగా పెద్దగా ఉంటాయి, కానీ ఒక బాధ్యత కలిగిన కుటుంబంలో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో స్వయాన కన్న తల్లి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మనవాళ్ళు మనవరాళ్ళు 9 అయితే 9కి సమాన హక్కులు అన్నీ ఉండాలని చెప్పి ఆయన బతికుండగా చెప్పారు. అది మా కుటుంబ సభ్యులందరికీ తెలుసు. అది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనల్లుడికి, మేనగోళ్ళకి అన్యాయం చేస్తున్నాడని ఒక తల్లి చెప్పి, సొంత తల్లి చెప్పి, ఎంతో గారాబం చేసిన తల్లి. సరే, షర్మిల గారైతే గత 10 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా వాళ్ళ అన్నని విమర్శిస్తుంది. అది వాళ్ళ సొంత సమస్య. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చేత చెప్పిస్తున్నాడని ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నారు. ఆ రోజు మనం చూసి వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చచ్చిపోయారని చెప్పి కొంత చెప్పించి, వాళ్ళు చేసిన తప్పుడు పని అందరికి తెలిసిందని చెప్పి, ఆ చేసిన తప్పుడు పని అనేది చంద్రబాబు గారు చేశారని చెప్పిన సంఘటన మనం చూసాం. చంద్రబాబు గారే వివేకానంద రెడ్డి గారు చంపించారని. ఆ తర్వాత బట్టబయలైంది ఎవరు చంపించారో ఆ కుటుంబ సభ్యులే ఆయన చంపించారని. దాంట్లో ఈయనకు కూడా తెలిసే జరిగిందనే విధంగా సిబిఐ రిపోర్ట్లు ఉన్నాయి. దాని మీద సినిమాలు కూడా వచ్చాయి. అంటే మరలా అప్పుడు అబద్ధం ఆడి అప్పుడేదో లబ్ధి పొందాడని చెప్పి ఈ రోజు కూడా మరలా చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద చెబుతూ ఉన్నారంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నోటెంటా లేదా ఆయన అనుచరుల నోటెంటా ఇలాంటి అసందర్భమైన విషయాలు వస్తూ ఉంటే, సొంత తల్లి చెల్లి మాకు అన్యాయం చేశామని అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పాల్సి చంద్రబాబు గారు చెప్పిస్తున్న ప్రజల్ని మభ్యపెట్టడానికి, తప్పుదారి పట్టించడానికి చేసే ప్రయత్నాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 16 నుంచి 18 గంటలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఈ రాష్ట్రంలో యువకులకు ఏ విధంగా ఉపాధి కల్పించాలి అనే ధ్యాసలోనే ఉన్నారు తప్ప ఆయనకి మరొక ధ్యాస లేదు. ఇవాళ ప్రతి జనవరి 1కి డిఎస్సి కానీ లేకపోతే జాబ్ల మేళాలు అనౌన్స్ చేస్తామని చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా ఒక్క ఎగ్జామ్ కూడా పెట్టలేదు, ఒక్కళ్ళు కూడా ఉద్యోగం ఇవ్వాలి. ఈ రోజున డిఎస్సి ద్వారా 17,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన, మరలా ఇప్పుడు 10,000 మంది కోసం మరలా జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన, అది నారా చంద్రబాబు నాయుడు గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి లేదా లోకేష్ బాబు గారికి దక్కింది తప్ప, మీరు చేసిన తప్పుల్ని సరి చేసుకుని మరలా ప్రజలు మనల్ని పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప, మేము తప్పులే చేయలేదు అని చెప్పి వాళ్ళు చేసిన తప్పులన్నీ ఎదుటి వాళ్ళ మీద రుద్దే సాంప్రదాయానికి స్వస్తి పలికి ఇప్పటికైనా మనుషులుగా ఆలోచించమని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.